మన ఘట్టమ్మ తల్లి దేవస్థానం దగ్గర అయితే ఉన్నాం. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు సమ్మక్క సారక్క తల్లి గద్దెలు అయితే ఉండడం జరిగింది. ఇక్కడ మన మేడారం జాతర అయిపోయినా కూడా ఈరోజు ఆదివారం కాబట్టి చాలా పబ్లిక్ ఉన్నది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను సంతోష్ని, మీరు చూసిన సంతోష్ బ్లాగ్స్ నా ఛానల్ పేరు ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్, ఇవాళ మనం వీడియో టాపిక్ వచ్చేసి ఏంటి అంటే, ఇలా నేను ఇక్కడ మన సారక్క తల్లి దేవాలయం దగ్గర ఉన్న ఎక్కడి నుంచి అయితే సారక్క తల్లిని తీసుకెళ్తారో ఆ టెంపుల్ దగ్గరికి అయితే నేను రావడం జరిగింది. అలానే ఇంతకుముందు వీడియోస్లో కూడా చూపించాను సారక్క టెంపుల్ని. ఈ సారక్క టెంపుల్ వచ్చేసి మన కన్నెపల్లిలో ఉండడం జరిగింది. ఇక్కడ నుంచి అయితే సారక్క తల్లిని మన అయితే తీసుకొని పోతారు మేడారానికి. అండ్ తీసుకుపోయినాక మళ్ళీ నిన్ననే సారక్క తల్లి అయితే రావడం జరిగింది ఇక్కడికి. అయితే అక్కడ మొత్తం జాతర అనేది అయిపోయినాక సారక్క తల్లి వచ్చినాక ఏ విధంగా ఉంటుంది ఏంటి అని మాత్రము, ఎందుకంటే అప్పుడు హెవీ పబ్లిక్ ఉన్నాయి కాబట్టి మనం అయితే రాలేకపోయినాము. ఇప్పుడు పబ్లిక్ అనేది ఇక్కడ ఏ విధంగా ఉన్నది ఏంటి అని మాత్రం మీకు వీడియో రూపంలో చూపిస్తాను, బ్యాక్ కెమెరా పెట్టి తప్పకుండా. ఓకేనా ఫ్రెండ్స్, మనం చూద్దాం. ఇక ఇక్కడ చూసుకున్నట్టయితే మనం వచ్చేసి ఇప్పుడు కన్నెపల్లి సారక్క దేవాలయం దగ్గర అయితే రావడం జరిగింది. ఇక్కడ నుంచే మాత్రం అమ్మవారిని మాత్రం మన మేడారంకి అయితే పట్టుకోవడం జరుగుతుంది. చూసుకున్నట్టయితే ఫుల్ పబ్లిక్. అప్పుడైతే అమ్మవారిని తీసుకుపోయేటప్పుడు చాలా పబ్లిక్ ఉంటుంది. ఆ పబ్లిక్ అంటే తీసుకుపోయి మళ్ళీ తీసుకొచ్చినాక ఏ విధంగా ఉంటుంది ఏంటి అని మాత్రం మీకు ఇక్కడ వీడియో రూపంలో చూపిస్తున్నా. ఇక్కడ చూసుకోవచ్చు, ఎందుకంటే ఎంతమంది ఇక్కడ దర్శనం చేసుకున్నారు అని. దర్శనం ఎంతమంది చేసుకున్నారు ఇక్కడికి వచ్చి మాత్రం నాకు ఒక చిన్న కామెంట్ రూపంలో అయితే చెప్పండి. ఎందుకంటే ఇక్కడ టెంపుల్ అనేది లోపల అంటే మొత్తం బంద్ ఉంటుంది. ఎందుకంటే ఓన్లీ బుధవారం రోజే టెంపుల్ అనేది తీసి ఉండడం జరుగుతుంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు గుడి ఎంట్రన్స్లో వచ్చేసి మన ఒక చెట్టు అయితే ఉండడం జరిగింది. ఈ యాప చెట్టు కింద అమ్మవారి గద్దె అయితే ఉండడం జరిగింది. అండ్ అలానే ఇక్కడ ఇంకా చూసుకున్నట్టయితే మొత్తం మన అమ్మవారి టెంపుల్. ఈ అమ్మవారి టెంపుల్ ఇక మనం ఒకసారి ఏంటంటే చుట్టూరంగా చూసుకున్నా కూడా చాలా పెద్దగా ఉంటాయి ఈ టెంపుల్ కూడా. సరే, లోపల కూడా పోయి మీకు దర్శనం చేపిస్తా. చూసుకోవచ్చు మనకు మొత్తం చెట్లు. ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు చూపించాను కదా, లోపల నుంచి ఇక్కడ ఏంటంటే అమ్మవారు కనబడుతున్నారు కాబట్టి అక్కడ డోర్ తలుపులు వేసి ఉండడం తలుపులు వేసి ఉన్నాయి కదా, దానికోసమే తలుపులకి వెళ్ళి చూస్తున్నారు అమ్మవారికి వాళ్ళు. ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం సరౌండింగ్ చాలా పెద్ద టెంపుల్. ఎవరికన్నా విజిట్ చేయని వాళ్ళు ఉంటే మాత్రం ఇక్కడ వచ్చి దర్శనం చేసుకోండి. ఇప్పుడు ఏంటంటే చాలామంది ఇక్కడ మన మేడారం నుంచి రిటర్న్ అయ్యేటప్పుడైనా పోయేటప్పుడైనా తెలిసిన వాళ్ళు మాత్రం ఇక్కడ చాలామంది ఏంటంటే దర్శనం చేసుకుంటూనే ఉంటారు ఇక్కడ వచ్చి. కాబట్టి పబ్లిక్ కూడా చూసుకున్నట్టయితే చాలా పబ్లిక్. ఇక కొంతమంది ఏంటంటే ఇక మేడారం నుంచి వాళ్ళు రిటర్న్ అవుతున్నారు, మళ్ళీ లేకుంటే ఇక్కడ ఉంటున్నారు వాళ్ళు తెలియదు. సో సాంగ్స్ పాటలు ఇట్లా పెట్టుకొని చేసుకొని వాళ్ళైతే మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. ఇక్కడ అమ్మవారికి దర్శనం కూడా చేసుకున్నారు వాళ్ళు, ఆల్మోస్ట్ వాళ్ళు చూసుకోవచ్చు.